బాగుందండి. ప్రజల కోసం పోరాడుతున్నాడండి ఆయన. కొందరు గిట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ సంపాదించుకుంటున్నాడండి. మా దృష్టి అలా లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నాడు అన్నాను నేను. ఊరు మీ గ్రామం ఏమన్నా డెవలప్ అయింది? అంతా డెవలప్ అవుతుందండి. అలా ఉన్నవాళ్ళు అలాగ ఉంటారు, ఇలాగ ఉన్నవాళ్ళు ఇలాగ ఉంటారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారే బాగా చేస్తున్నారండి. పోలవరానికి ఎంత చేశారు. కట్టుబట్టలతో హైదరాబాద్ వదిలేసి అమరావతికి వచ్చారండి. మొన్న వెంకటేశ్వర గుడికి శంకుస్థాపన చేశారు. మరి అలాగా చాలా చేస్తున్నాడు అండి ఆయన. కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకైనా హాస్పిటల్ అయినా అవన్నీ చేస్తున్నాడు. చాలా బాగా. పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు కదండి. ముసలి వాళ్ళకి మొక్కలకి ఇస్తున్నారండి. 5 రూపాయలు భోజనం కూడా పెట్టిస్తున్నాడు కదండి. ఊరికి నాది చాలా బాగా చేస్తున్నాడండి అన్నీ. ఆయన కోసమేం పోరాడతలేదు, మన కోసమే ప్రజల కోసమే పోరాడుతున్నాడు ఆయన. ఆయన అన్నయ్యన్నీ నెరవేరుతున్నారండి. ఈ జగన్ వీళ్ళందరూ అన్నయ్య ఏమీ కాదండి. ఆయన అన్నయ్యన్నీ నెరవేర్చుకుంటానే వస్తున్నారు. చేతిలో నయా పైసా లేకపోయినా పాపం హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చేసి ఆయన అన్నీ అమర్చి చేస్తున్నాడండి. పిచ్చిబోళ్ళు కూడా అలాగే ఆయనకి జాలిపడి ఇస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారిని మోసం చేయాలని చూస్తున్నారండి వాళ్ళందరూ. రామముంద్ర అన్నారు చూడండి మొన్న టీవీలో, అలాగే చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు పాలన మీ అందరికి కూడా నచ్చిందమ్మా? నచ్చిందండి. ఆయనే రావాలండి. ఆయన ఇచ్చారని కాదండి, ఆయన పరిపాలన మాకు న్యాయంగా వెళ్తున్నారని న్యాయంగా నచ్చింది మాకు. అయితే అందరూ 2019లో టీడీపీకి మొత్తం టీడీపీ అండి. చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం. అందరూ అండి.